మన రాష్ట్రానికి ఎన్నో విధాలుగా ముందుకు నడిపించాలని మా వంతు కూడా కృషి చేస్తున్నాం. ఎయిర్పోర్ట్లు అదనంగా నిర్మించాలని, కనెక్టివిటీని ప్రోత్సహించాలని ఈరోజు మనకున్న ప్రధానమైన 3 ఎయిర్పోర్ట్లు వైజాగ్, అలాగే విజయవాడ, అలాగే తిరుపతి, ఈ 3 కేంద్రాల నుంచి కూడా ఇంటర్నేషనల్ ఫ్లైట్ స్టార్ట్ చేయాలని ఎంతో కాలం నుంచి కృషి చేస్తూ విశాఖపట్నం నుంచి అబుదాబికి ఫ్లైట్ స్టార్ట్ చేశాం. సింగపూర్ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన తర్వాత తిరిగి వచ్చి ఫోన్ చేసి ఎట్టి పరిస్థితుల్లో విజయవాడ సింగపూర్ స్టార్ట్ చేయాలనంటే 100 రోజుల్లో విజయవాడ నుంచి సింగపూర్ కూడా ఫ్లైట్ వేశాం. రాయలసీమ తిరుపతి కేంద్రంగా ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారు ఇంటర్నేషనల్ కనెక్టివిటీ కావాలని. అతి త్వరలోనే తిరుపతి నుంచి కువైట్కి కూడా ఫ్లైట్ వేసి రాయలసీమ కూడా ప్రపంచ పటంలో పెడతామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదనంగా కనెక్టివిటీ కూడా ఇస్తాం. 2023 నుంచి 24 సంవత్సరంలో రాష్ట్రంలో సుమారు 52 మంది ప్రయాణికులు ఉండేవారు. అది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 24-25లో ఆ 52 కాస్త 59 లక్షల మంది ప్రయాణికులకి తయారు చేశాం. మళ్ళీ ఈ సంవత్సరంలో, గడిచిన సంవత్సరంలో 59 నుంచి 62.3 లక్షల మందికి ప్రయాణికులను మన రాష్ట్రంలో మనం తయారు చేసుకున్నాం. అంటే అంచెలంచెలుగా ఎయిర్ ట్రావెలర్స్ కూడా మన రాష్ట్రంలో పెరుగుతున్నారు. మళ్ళీ భవిష్యత్తులో మరింత పెరగడానికి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం. రాయలసీమకి ప్రత్యేకంగా ఒక వెనుకబడినటువంటి ప్రాంతంగా ఎంతో కాలం నుంచి ఇక్కడ ముద్ర వేశారు, మా ఉత్తరాంధ్రకు కూడా అలాగే ముద్ర వేశారు. కానీ ఈరోజు పెద్ద పెద్ద నగరాలు మనల్ని చూసి అసూయ పడుతున్నాయి. ఎక్కడ గూగుల్ లాంటి ఇన్వెస్ట్మెంట్ శాన్ ఫ్రాన్సిస్కో వదిలి విశాఖపట్నం నది ఒడ్డున, మన బీచ్ ఒడ్డున అక్కడ పెడుతున్నారనంటే మా ఉత్తరాంధ్రకి ఎలా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొని వస్తున్నారన్నదానికి అదొక ఉదాహరణ.